Hi, hello, good afternoon. This is Sharmila, the HOD of MBA Department, Newton's Group of Colleges. ఎప్పట్లాగానే సోది లేకుండా సుత్తి లేకుండా ఎంత మాత్రం బోర్ కొట్టకుండా చాలా షార్ట్ టైంలో ఎంతో స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా 3 నిమిషాల ఈ చిన్ని వీడియో ద్వారాగా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి ఎందుకు ఆలస్యం, డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రస్తుత సమాజంలో మనలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా రాత్రి నిద్రపోయే అంతవరకు ఎంత వద్దు అనుకుంటున్నా ఏదో ఒక అవసరమై ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకప్పుడు పలుమార్లు కనెక్టివిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క సోషల్ మీడియా యాప్ ఏది అంటే మనలో ప్రతి ఒక్కరూ ఎంత మాత్రం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని టక్కున ఇచ్చేటువంటి సమాధానం వాట్సాప్కు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారాగా నేను మీకు చెప్పబోతున్నాను. వాట్సాప్ సంభాషణలో ఒక విప్లవం. ఈ డిజిటల్ యుగంలో మన జీవితం ఒక చిన్న మొబైల్ యాప్ చుట్టూ తిరుగుతుంది. అదే వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ పైగా యూజర్లతో ఇది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సందేశ రవాణా యాప్లలో ఒకటి. వాట్సాప్ 2009లో బ్రియాన్ యాక్టన్ మరియు జాన్ కామ్ అనే 2 మాజీ యాహూ ఉద్యోగులు ప్రారంభించారు. మొదట ఇది స్టేటస్ అప్డేట్ యాప్గా ప్రారంభమైంది. కానీ తర్వాత సందేశాలు పంపే ఫీచర్ను చేర్చి ఇప్పటి ఈ గొప్ప స్థాయికి ఎదిగింది. లో ఎన్నో చర్చించుకోదగినటువంటి గొప్ప ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. అందులో మొదటిది ఇన్స్టంట్ మెసేజింగ్, అంటే ఎప్పటికప్పుడు సందేశాలను పంపించుకునేటువంటి సౌలభ్యం. వాయిస్ మరియు వీడియో కాల్స్, అంటే ఉచితంగా దేశ విదేశాల్లో వాయిస్ మరియు వీడియో కాల్స్ అనేవి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అంటే మీరు పంపించేటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా రహస్యంగా ఉంచడం జరుగుతుంది. స్టేటస్ అప్డేట్స్, అంటే ఫోటోలు వీడియోలు 24 గంటల్లో మాయమయ్యే విధంగా సెట్టింగ్స్ రూపొందించడం జరిగింది. బిజినెస్ యాప్, వ్యాపారస్తుల కోసం ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి. గోప్యతపై ప్రస్తుత కాలంలో ఎన్నో చర్చలు ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాట్సాప్ అనేది పూర్తిగా నమ్మశక్యమైనది. అలాగే 2014లో ఫేస్బుక్ వాట్సాప్ను సుమారు $19 బిలియన్ కొనుగోలు చేసింది. అది ఆ సమయంలో టెక్నాలజీ ప్రపంచంలో భారీ డీల్గా నిలిచింది. అప్పటి నుంచి వాట్సాప్లో పలు మార్పులు అభివృద్ధులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బిజినెస్కు ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ నేటి సమాజంలో వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి గొప్ప యాప్గా ప్రసిద్ధి చెందింది. అలాగే నూతన ఫీచర్లు కూడా ఎన్నో ఇందులో పొందుపరచడం జరిగింది. వాట్సాప్లో ఛానల్స్ అనేటువంటి ఫీచర్స్ను యాడ్ చేయడం జరిగింది. ఈ ఫీచర్ ద్వారాగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు మరియు సంస్థలు తమ తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్లతో చాలా సునాయాసంగా పంచుకోగలుగుతున్నారు. వాట్సాప్లో చెప్పుకోదగినటువంటి మరొక ఫీచర్ డిసపియరింగ్ మెసేజెస్, అంటే మనం ఇచ్చినటువంటి సమయానికి అనుగుణంగా సమయం ముగిసిన తరువాత దానంతటా అదే వాట్సాప్ ఆటోమేటిక్గా మన సందేశాలను పూర్తిగా మాయం చేస్తుంది. అంతకు మించి గర్వించదగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే వాట్సాప్ని మాధ్యమంగా చేస్తూ యూపీఐ ఆధారంగా భారత్ మరియు బ్రెజిల్ వంటి దేశాల్లో పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇది మొబైల్ బ్యాంకింగ్ మరియు ఈ-కామర్స్ లాంటి రంగాల్లో విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో లేనటువంటి ఈ పేమెంట్ సిస్టమ్ మన భారతదేశంలో ఉండడం ఎంతో గర్వించదగినటువంటి అంశం.